సాహస క్రీడల్లో సాటిలేని విజయాన్ని సంపాదించావు. నీ పేరు? చంద్రసేనుడు. సంతోష్. సుక్షత్రియునకు సహజమైన సాహస పరాక్రమాలు ప్రదర్శించావు. నేను క్షత్రియుణ్ణి కాదు మహారాజా, ఆశ్రమవాసిని. ముక్కు మూసుకుని మూల కూర్చోవలసిన ఆశ్రమవాసిక ఈ శక్తి సామర్థ్యాలు? క్షమించండి, శక్తి సామర్థ్యాలు క్షత్రియుల సొమ్ము మాత్రమే కాదని పరశురాముడు ఏనాడో రుజువు చేశాడు. అవునవును, ఏకలవ్యుడు కూడా అంతే. సరే, తర్వాత కార్యక్రమం. రాజకుమారి చేతులతోటి వీర సత్కారం. రాజకుమారి, నాకు అదే అనుమానం. ఈ ఆనందం కలకాలం ఇలాగే. ఇంకా అనుమానం ఎందుకు? మీ పాదాల సాక్షిగా మీరే నా పతి దైవం. తెల్లవారుజామైంది, ఇంకా ఉంటే ప్రమాదం. అయితే వెళ్ళమంటావా? నా మాట వినరు, మళ్ళీ కలుసుకుంటాగా. లేవండి. ఇక్కడేనా? నందనవనంలో. లేవండి. తప్పకుండా. నిజానికి మీ అమ్మలేని లోటు ఈనాడు కనిపిస్తున్న తల్లి. అదేమిటి నాన్న, మీలాంటి వారు తండ్రిగా లభించడం కేవలం నా అదృష్టం. ఆ మాట నిజమైతే నా దగ్గర నీకింత దాపరికం ఎందుకమ్మా? నీ మనసులో ఏముందో నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? రాజకుమారుల చిత్రపటాలన్నీ ముందుగానే చూశాను. ఆ తరువాత వారి శక్తి సామర్థ్యాలను ప్రత్యక్షంగా చూశాం. ఇంకా ఒక నిర్ణయానికి రాలేదంటే ఎలా తల్లి? నాన్న, ఒక్క ఆశ్రమవాసిని గెలవలేని వీళ్ళు రాజకుమారులేనా? మహారాజా, అర్ధరాత్రి నందనవనంలో ఎవరో దొంగతనంగా ప్రవేశిస్తే బంధించి తీసుకొచ్చు. నందనవనంలోనా? నువ్వా? పట్టుకోవటానికి చాలా కష్టపడ్డాం మహారాజా. విజయ సత్కారం పొందిన వీరసింహమే ఈనాడింత నీచంగా ప్రవర్తిస్తుందా? ఆనాడంత గంభీరంగా సమాధానం చెప్పిన నోరు ఈనాడేమైంది? మాట్లాడవే. అర్ధరాత్రి నువ్వు నందనవనంలో తలపెట్టిన రాచకార్యం ఏమిటి? రాచకార్యాలకు ఆశ్రమవాసులకు చాలా దూరం మహారాజా. నందనవనంలోకి వెళ్ళడానికి కారణం దొంగతనానికా? అలాంటిది మా ఇంట వంట లేదు. అయితే రాజద్రోహం తలపెట్టావా? అది మా రక్తంలోనే లేదు. అర్ధరాత్రి నువ్వు అక్కడ ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? నువ్వు పన్నుతున్న కుట్ర ఏమిటి? చెప్పు, మర్యాదగా సమాధానం చెప్పు. మాట్లాడవే. ఆశ్రమవాసికి ఇలాంటి ధైర్య సాహసాలు ఏమిటని ఆనాడే సందేహించాను. నిజం చెప్పు, అసలు నువ్వెవరు? నీ తల్లిదండ్రులు ఎవరు? నా తల్లిదండ్రుల విషయం మీకు అనవసరం. అనవసరమా లేక అవమానమా? వాళ్ళు నీతిగా బ్రతికే వాళ్ళైతే. ఆగండి, నన్నేమన్నా సరే నా తల్లిదండ్రులను నిందిస్తే మాత్రం నేను సహించను. ఓహో, సహించలేవే?
అయితే అలాంటి వాడివి ఇంత హీనంగా ఎందుకు ప్రవర్తించావు? క్షమించండి, తలుచుకోలేదు. ఇక మాటలతో లాభం లేదు. చిత్రవధ చేసినా సరే నిజం చెప్పించండి. పిన్ని పిన్ని చంద్రయ్యడి కొంపని నాకు కూలిపోయింది. చంద్రాన్ని రాజభట్లు బంధించాడు. మాధవ, నీవు కూడా వెళ్ళు. ఆనాడు అడవికి పంపించి తల తీయించదలిచిన వాడే చంద్రాన్ని మాత్రం వెళ్ళడి కాకుండా చూడు. త్వరగా వెళ్ళు. చిత్తం. ఎవరు నువ్వు? పుత్రవృక్ష మహారాజా, పుత్రవృక్షం. ఏం జరిగింది? భయం లేదు, చెప్పు. నా కొడుకుని నాకు దూరం చేస్తున్నారు. నా జీవితం నాశనం చేస్తున్నారు మహారాజా. ఎవరా దుర్మార్గులు? ఎవరా? మీరే. ఆ? అవును, రక్షించవలసిన మీరే ఇలా కక్షగడితే ఇక మాకు దిక్కెవరు? నీ కొడుకు ఎవరు? వీర సత్కారం పొంది ఇప్పుడు చెరసాలలో ఉన్న దురదృష్టవంతుడు. వాడా? నువ్వేనా వాడి తల్లివి? అవును, నేనే. కొడుకు ప్రాణం కాపాడుకునేందుకు తల్లుడెళ్ళిపోతున్న కన్న తల్లి. భరించరాని కడుపు కాతుకు నన్ను పాల్చేయవద్దని మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తాను. తప్పుదారి తొక్కి ఎరిగిన నా బిడ్డను దండించడం అన్యాయం, అక్రమం. తప్పు చేయని వాళ్ళను దండించడం, చేసిన వాళ్ళను విడిచిపెట్టడం ఎన్నడూ జరగవు. ఏం తప్పు చేశాడు మహారాజా? చేయటంలోనూ క్షమించరాని తప్పు. నమ్మలేను. ఇంకో విధంగా వాడి ప్రాణం తీయడం కోసం మీరు కల్పించిన మరో తంత్రం. ఇంత దారుణానికి ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మరీ మాట్లాడు. తెలుసు, పూర్తిగా తెలుసు. అర్ధరాత్రి తల్లిని బిడ్డను వేరు చేసి నిష్కారణంగా చంపదలిసిన నిర్దయునితో, ఆనాడా గండం గడిచి బ్రతికిపోయాడన్న కక్షతో ఈనాడు నిందమోపి అన్యాయంగా నిండు ప్రాణం తీయదలిచిన కఠిన హృదయనుతో వాడా వీడు? పెరిగి పెద్దది కావలసిన వంశాంకురాన్ని కూకటి వేళ్లతో పెళ్లగించి పారవేయడు ఎంతటి మహాప్రాధమో ఆలోచించారా మహారాజా? నా కడుపులో చిచ్చు పెట్టకండి, నా జీవితం నాశనం చేయకండి.